ప్రకాశం జిల్లా రాజంపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు పెన్షన్ నగదును మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అందజేశారు. అవ్వాతాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొత్త పింఛన్ 4,000, పెరిగిన బకాయిలు 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు అందజేయడంతో లబ్ధిదారులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి కాకుండానే హామీలు అమలు చేస్తున్నారని వారు కొనియాడారు. మేము పంపిణీ చేస్తూ ఉన్నాం. దానికి 4,408 కోట్ల రూపాయల పైగా వెచ్చిస్తూ ఉన్నాం. ఈ రోజును చూసుకుంటే సామాజిక భద్రతలో భాగంగా ఇచ్చిన పెన్షన్లు 11 రకాల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, అదేవిధంగా డప్పు కళాకారులు ఇటువంటి పెన్షన్లని మేము 3,000 దాన్ని 4,000 చేయడం జరిగింది. దివ్యాంగులకి 3,000 ఉన్న పెన్షన్ని 6,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. పూర్తి వైకల్యంతో ఉండి మంచంలో ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు పంపిణీ చేయడం కూడా జరిగింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మనం ఒక బాబుకు కూడా 15,000 రూపాయల పెన్షన్ని కలెక్టర్ చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఇది చాలా సాహసోపేతమైన చర్య. భారతదేశంలోనే ఇంత మొత్తంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ఒకటి, చంద్రబాబు నాయుడు పేదలన్నా పేద ప్రజలన్నా ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మీరు చూశారు, 5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి పరదాల మాటన తాడేపల్లి పిల్లిలాగా ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు